వద్ద నువ్వు అనద్దంట, నువ్వు అంటాను కాక. ఏంది ఏం చదువుతున్నావు నువ్వు? నాకు ఏం ముచ్చట చదువుతున్నా? ఏమ్మా పద, ఇంక పద 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 పద. లేవు ఇంక రేపు రాపు చుట్టుతల్లి పో. చూశారు కదండి, మా బుజ్జిగాడు మాకు ఇక్కడ సేలల్లో తిరుగుతూ ఉంటాడనమాట. ఇంకా రోజు వస్తేను కాస్త దోసకాయ ఒకటి యాప్లికాయ ఉంటే కోసి పెట్టానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియో ఏమంటే, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఆ బుజ్జిగాడిది కొంచెం న్యాచురల్గా ఉండేటట్టుగా పెడదామని చెప్పి పెట్టానండి. ఇంకా వాయిస్ ఓవర్లో ఇంకా అలా ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? ఫస్ట్ టైం అన్నమాట ఇలా ట్రై చేయటం. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో వచ్చేసి నిన్నే పెట్టాల్సిందండి. అయితే ఈ వీడియో ఏం పెట్టడానికి కుదరలేదన్నమాట. కరెంటు పోయింది, అలాగే ఇంకా వైఫై కూడా ప్రాబ్లం వచ్చిందనమాట. ఇక వైఫై లేకపోతే ఇక వీడియో పెట్టడానికి కూడా కుదరదండి. ఇంక అందుకని ఇంక పెట్టలేదన్నమాట. వాస్తవంగా నిన్న ఒక వీడియో, మొన్న ఒక వీడియో పెట్టాల్సింది. ఒకటి కరెంటు ప్రాబ్లం, రెండోది ఏమంటే వైఫై. రెండు నాకు బాగా ట్రబుల్ ఇచ్చిందనమాట. మామూలుగానే కరెంట్ ఎందుకు తీశారో తెలీదు, తీశారనమాట. ఇక నిన్న పెడదామంటే కరెంట్ లేదు, మొన్న పెడదామంటేనేమో వైఫై ప్రాబ్లం. అందువల్ల నేను పెట్టలేకపోయానండి. వీడియోని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇంకా ఇదిగోండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇలా వేసుకున్నాను, పూజ చేసుకోవాలి. ఈరోజు ఊరు ప్రయాణం కూడా ఉందండి. ఏం ప్రయాణం అంటే, ముందు వీడియోలో కూడా చెప్పా కదండి, మా ఆడబిడ్డ కూతురిది నిశ్చితార్థం, అలాగే ముహూర్తాలు పెట్టుకుంటున్నారని కూడా చెప్పా కదా. దానికి సంబంధించిన వీడియో అనమాట. అనువైన కారణాల వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట. ఈరోజు పెడుతున్నాను, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇక ఇదిగోండి, ఇక నేనైతే తలస్నానం చేసి వచ్చానండి. ఇక కాస్త దీపారాధన చేసుకుందాము. ఎటు తలస్నానం చేశాను కదా, ఇక దీపారాధన చేసుకుందామని చెప్పి కాస్త కాళ్ళకు పసుపు రాసుకుంటున్నాను. మనం ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలండి కాళ్ళకి. మనం కాళ్ళకు పసుపు రాసుకోకుండా అసలు వెళ్ళకూడదు. ఇక అన్నీ నేను ఇక సిద్ధంగా ఉన్నా కదా, కాస్త నిత్య దీపారాధన వరకే చేసుకుంటున్నా కదండి. ఇక అలాగే చేసుకుందామని చెప్పి ఇక చేస్తూ మొదలుపెట్టాను. ఇక మా చెట్లకి కాస్త పువ్వులు పూస్తున్నాయండి. కాస్త బలం అందేశాను మొక్కకి. ఇక ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తూ ఉన్నాయి. అసలు చలికాలం అన్నాళ్ళు ఒక్క పువ్వు రాలేదండి. అసలు బాగా తెగులు పడిపోయింది మొక్కకి. ఇక తెగులు పడిపోయి ఇక మొగ్గ అనేది ఇక రాలేదన్నమాట. ఇక కాస్త బలమందన్న తెచ్చేద్దామని చెప్పి వేసిన తర్వాత ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి. ఇక మా చెట్లకు పూసిన పువ్వులతోనే ఆ పువ్వుల మాట తడబడి పడుతుంది. ఇక ఇవి కూడా ఈ గులాబీ పువ్వులు కూడా మా చెట్లకు పూసినవేనండి. ఇంకా మా చెట్లకు పూసిన పువ్వులతో కాస్త కనకాంబరాలు వస్తేను ఇంక తీసుకున్నాను. నేనేటు పెట్టుకోవడానికి కావాలి కదా, ఇంకా అలాగే పూజకి కూడా పెడదామని చెప్పి ఇక పటాలకి తీసుకున్నాను. ఇక కాసినన్ని అవ్వను, కాసినన్ని మా చెట్లకున్న పువ్వులతో పూజ చేసుకుంటున్నాను. అయితే ఇక మా వారు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా తలస్నానం చేసి వచ్చారు. ఇంకా కాస్త స్వామికి మనసులో ఉన్న బాధ, కష్టం అన్నీ చెప్పుకున్న తర్వాత ఇక బయట అడుగు పెట్టచ్చు కదా అని చెప్పి చేస్తున్నాను. అయితే ఇంక ఇదిగోండి, ఇంక అమ్మవారికి చీర ఎలా కట్టారని అడిగారండి ఇంతకుముందు ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఈసారి ఎప్పుడైనా కట్టేటప్పుడు చూపిస్తానండి. ఇంకా వైట్ శారీ మీదే ఉంచేశాను. ఇక వైట్ శారీ తీసినప్పుడు ఎప్పుడన్నా నేను తీరిగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి. ఎందుకంటే చీర కట్టడం అనేది చాలా లేట్ అయ్యిద్ది అనమాట. అందుకని కొంచెం టైం తీసుకొని చూపిస్తానండి. ఇక రాబోయే వీడియోస్లో, అంటే ఇప్పుడు కాదులేండి, మావేది ఏటిరకం అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి. ఇంక ఇదిగోండి, ఇక మా వారు కూడా రెడీ అయిపోయారని చెప్పా కదా. కాస్త దీపం పెట్టుకుంటేనే ఇల్లంతా కలకలలాడుతూ ఉండట్టుగా ఉంటుందండి. నిజమేనా కాదా, అవునా కాదా తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అలా అనిపించింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు దీపారాధన ముఖ్యం. అలాగే చేసుకుంటాను నేను. ఇక చేసుకున్న తర్వాతే ఇక బయలుదేరుతాం అనమాట. అంటే దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు అలా చేసుకొని కాస్త స్వామికి దండం పెట్టుకొని బయలుదేరుతాం అనమాట. ఇక ఇదిగోండి, ఇక మా వారికి కూడా కాసిన పువ్వులు ఇచ్చి స్వామి పాదాల మీద వేయమని చెప్పి ఇచ్చాను. ఇక మా వారు కూడా విఘ్నేశ్వరుడు ముందు కాసిని, అలాగే వెంకటేశ్వర స్వామి ముందు, శివయ్య ముందు కాసిన వేసాడు. వేసి నమస్కారం చేసుకుంటున్నాడు అనమాట.
ఏ పూజ చేసినా నేనే చేసుకోవటం అండి. మా వారికి అసలు రాదు పూజ చేయటం. ఇక పక్క నుండి చూస్తూ ఉంటారు, లేదంటే ఒక నమస్కారం చేసుకోండి అని అంటే చేస్తారు. ఇక అంతేను. అదివరకు చేసేవాళ్ళు పెద్ద పెద్ద పూజలు అంటే ఏం రావులే, కానీ మామూలుగా పువ్వులు పెట్టి మా దీపారాధన అవన్నీ ఏం చేయటం రాదు, కానీ కడ్డీల వరకే వెలిగిస్తారనమాట. పువ్వులు అలంకరించి కడ్డీల వరకు వెలిగిస్తారు. ఇంకా అది మామూలుగా అదేమంటారు, అది చిన్న పూజే కదా, అలాగ అంతవరకే వచ్చు. ఇక అందుకని ఇక మా వారికి కూడా నేను చెప్పను అనమాట. ఇక నేనే చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను. అసలు వాస్తవంగా అయితే ఇంటి యజమానే పూజ చేయాలంటండి, పెద్ద పెద్ద వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. కొంతమందికి మగవాళ్ళు బాగా చేస్తారండి పూజలు, కానీ కొంతమందికి రాదు. అలాగే ఎలాగలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఒకటి వాళ్ళకు కుదిరితే వాళ్ళు చేయటం, లేదంటే మనమే చేసుకోవటం, అలాగా చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంక ఇదిగోండి, ఇంక నేనైతే రెడీ అయ్యాను. ఇంక రెడీ అయ్యి ఇక ఊరికి బయలుదేరుతున్నామండి. అయితే గుంటూరు దగ్గర చేబ్రోలు అనమాట, మా ఆడబిడ్డ వాళ్ళది. ఇక చేబ్రోల్లో ఉంటుంటారు. మా చిన్న మావయ్య కూతురు అనమాట. మా ఆడబిడ్డ అంటే మా మావయ్య గారు ఉన్నారు కదా, కాలం చేశారు కదా, ఆయన తమ్ముడు, సొంత తమ్ముడు అనమాట. ఆయన తమ్ముడు కూతురు అనమాట మా ఆడబిడ్డ. మా ఇంట్లో వాళ్ళమేనండి, బయట వాళ్ళమంటే కాదు, ఇంట్లో వాళ్ళమేనా అనమాట. మా అన్నదమ్ములు మేము నలుగురమైనా కానీ మాకు ఏదన్నా కబురు వచ్చినా కానీ మేము మాత్రం కంపల్సరీగా వెళ్తామండి. ఎందుకంటే వాళ్ళకు కుదరపోను అన్నట్టుగా. ఇక మేము మా వారి ఊరు, సొంత ఊరు వచ్చేసి గుంటూరు దగ్గర కంతేరు అనమాట. అయితే మా వారి ఫ్యామిలీ మొత్తం ఆ కంతేరులోనే ఉన్నారండి. చాలా వరకు అక్కడే ఉండిపోయారు. ఇక మావయ్యోళ్ళే యువతలకు వచ్చేసారనమాట, ఆ ఊరు నుంచి దాటి. ఇక అటు సైడ్ ఇక ఎవరు చెప్పినా కానీ ఇక వెళ్తాము, ఖచ్చితంగా వెళ్తాము. మా అన్నదమ్ములు నలుగురు అయినా కానీ, ముందే చెప్పా కదా, నలుగురు అయినా కానీ మేము మాత్రం కంపల్సరీగా వెళ్తూ ఉంటాం. వాళ్ళకి కుదరకపోను అన్నట్టుగా వెళ్తాం అనమాట. ఇక ఇదిగోండి హైవేలో వెళ్ళిపోయాము. హైవేలోనే హాయిగా ఉంటుందండి ప్రయాణం. ఎటు అడ్డం అనేది రాదు కదా. ఇంకా అలాగే వెళ్ళిపోయాము. ఇంక ఇదిగోండి టిఫిన్ వచ్చేసి సేమ్యా ఉప్మాను ఇక గారి పెట్టారు. ఇక టిఫిన్ చేస్తున్నాము. హైవేలో టిఫిన్ చేయడానికి కూడా ఇక ఏమి ఉండవు అనమాట. ఇక అందుకని ఎక్కడ ఏమి ఆగకుండా వెళ్ళిపోయాము అనమాట. మా చిన్న మధ్య మా నరేషను మేము వెళ్ళాము. ఇక అందరం టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ టిఫిన్కి కూడా ఏర్పాటు చేశారు. ఇక ఓ పక్క నుంచి భోజనాలకి వంటలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క నుంచి వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటూ ఉన్నారు. ఇంక ఇదిగోండి వీళ్ళందరూ మా చుట్టాలేనండి, బయట వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు అనమాట. వీళ్ళలో అందరూ చుట్టాలే. అంటే మా తమ్ముడు ఉన్నాడు కదా, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన మా తమ్ముడు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి తరపు బంధువులు, అలాగే మా తరపు బంధువులు, అంటే మా మల్లూరు వాళ్ళ తరపుల బంధువులు. ఇదిగోండి నా వెనకాల ఉన్నారు. ఇదిగోండి మా వారికి మేనత్త, సొంత మేనత్త. అదిగోండి మా పెద్ద ఆడబిడ్డ అనమాట. ఇటువైపు నా వెనకమాల ఉంది మా తోడుకోళ్ళు, అంటే మా చిన్న మావయ్య వాళ్ళ కూతురు, కోడలు, అలాగే మా మావయ్య వాళ్ళ చెల్లెలు అనమాట, నా వెనకమాల ఉన్న ముగ్గురు. ఇక అలా ఏదైనా కానీ మేము మాత్రం కంపల్సరీగా వెళ్తామండి, వెళ్ళకుండా మాత్రం ఉండము. ఎట్టి పరిస్థితుల్లో ఒక బంధువర్గాన్ని వదిలిపెట్టుకోకూడదని మా వారి ఉద్దేశం అనమాట. ఇక అందుకని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వెళ్తాం, వెళ్ళకుండా మాత్రం ఉండం. ఇదిగోండి ఇవన్నీ మా అక్క అని చెప్పా కదా, నా వెనకమాల కూర్చొని ఉన్న మా అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటారండి. అయితే ఇక బెంగళూరు నుంచి ఈ పువ్వులన్నీ తీసుకొచ్చారనమాట. ఇదిగోండి డెకరేషన్ చేశారు కదా మండపానికి, అవన్నీ పచ్చి పువ్వులండి. నేనే బిత్తరపోయాను, అసలు ఇవన్నీ ప్లాస్టిక్ పువ్వులే బా అనుకున్నా నేను. కాదు మేము వస్తా కారులో కారు మాట్లాడుకొని తీసుకొని వచ్చాము, బెంగళూరు నుంచి తెచ్చామని అని చెప్పింది. నేను అవ్వక్కయ్యానమాట. అసలు పచ్చి పువ్వులు ఆగలేవండి, అసలు ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటమే ఒక విశేషం. అందులో వీటన్నిటినీ ఇంకా మేనేజ్ చేయటం చాలా కష్టం కదా పచ్చి పువ్వు అంటేనే. అసలు ఫ్రెష్గా భలే ఉన్నాయి కదండి. అసలు మండపానికి చాలా బాగా అలంకరించారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి. వాటన్నిటిని మళ్ళీ సపరేట్గా తీసుకున్నా వీడియో కూడా, అవి కూడా చూపిస్తాను. ఇంక ఇదిగోండి ముహూర్తాలు పెట్టుకుంటున్నారనమాట. లగ్న పత్రిక రాస్తారు కదా, అలాగే ఇక అక్కడ అందరూ లగ్న పత్రిక రాస్తూ ఉన్నారు. పెద్దలందరూ ఉంటారు కదా లగ్న పత్రిక రాసేటప్పుడు, ఇక అలాగే అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక ఇగోండి ఇవన్నీ పచ్చి పువ్వు అనమాట, పింక్ కలరు, అలాగే పాలరాజా కలరు.
అలాగే బిస్కెట్ కలరు, అగో ఎల్లో సారీ గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా చామంతి పువ్వులు, చిట్టి చిట్టి చామంతి, అవేమో గ్రీన్ చామంతి అంటండి. అసలు ఎంత బాగుండయో, పచ్చి పువ్వు అనమాట. అసలు అవి పువ్వులే 20,000 అయినాయి అంటండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొనుగోలు బాడీ ఖర్చులు మొత్తం కలిపి 20,000 అయినాయి అంట. మండపం ఖర్చు 40,000 అయిందంటండి. అసలు నేను బెత్తరపోయాను. అసలు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రావటమే కష్టం. అసలు అలాగే ఫ్రెష్గా ఉండటం అనేది ఇంకా అసలు నస్పరి ఈ ఎండలకి. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంక ఇదిగోండి మా ఆడబిడ్డ కూతురు అనమాట. చిన్న క్లిప్పింగ్ చూపిస్తున్నాను అంతేను. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట, సాఫ్ట్వేర్ జాబు. అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. వస్తే ఇక వీళ్ళేమంటే ఇక ఇప్పుడు వద్దులే అని చెప్పి ఇక ఆపేశారు. వాళ్ళ అక్క వాళ్ళ ద్వారా వచ్చిందంటండి సంబంధం వచ్చేసి. వాళ్ళ అక్క వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంట. వీళ్ళది వచ్చేసి స్వగ్రామం నెల్లూరు, బాబు వాళ్ళది నెల్లూరు అనమాట. అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందంట సంబంధం. అలాగా కుదిరిందండి. ఎక్కడున్నా ఏం జరిగినా రాసిపెట్టి ఉందనుకోండి, ఏ మూలన్నా కూడా బయటకు వచ్చేసేయాల్సిందే కదా. ఇదిగోండి ఇంక వీళ్ళందరూ బంధువులే అని చెప్తున్నా కదా, మొత్తం బంధువులే. ఎవరో పిలిచినట్టుంటేను నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. విజయానికి ఆకేశారు. అంటే నాకు నాలాగా ఇంకా విజయలక్ష్మి ఉంది, ఆ అమ్మాయిని కేకేశారు. ఇంక నన్నేమని అనుకొని నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఇక అక్కడ ఫంక్షన్ అంతా ఎక్కువ తీయలేదులేండి, ఎందుకంటే కొన్ని మనం కూడా పాటించుకోవాలి కదా, ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది కదా. అందువల్ల నేను కొన్ని మాత్రమే మీకు షూట్ చేసి చూపించాను. ఏంది మామూలుగా నేను ఎక్కడున్నాను ఏంటి అనేది మీకు తెలియటం కోసం మాత్రమే కొన్ని షూట్ చేశాను. ఎక్కువ కూడా ఏం షూట్ చేయలేదు. ఇదిగోండి ఇంక ఇది చేబ్రోలు బైపాస్ రోడ్ అమ్మటే ఉందన్నమాట. ఇది ఏమంటారు మొక్కలు, అదే నర్సరీ. ఇక ఇక్కడ ఉంటేను మొక్కలు ఏమన్నా మనకి ఏమన్నా చౌకగా వస్తే తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళానండి. అసలు నేను వెళ్తే అసలు అదిరిపోయే రేట్లు చెప్పారండి. అసలు విపరీతమైన ఒక్కొక్క మొక్క వచ్చేసి 450 రూపాయలు చెప్పారండి ఒక్కొక్క మొక్క. ఇగోండి ఇవి రేట్ ఎక్కువ చెప్పారు. అసలు నేను ఇక బిత్తరపోయాను అనమాట. వామ్మో ఇంత రేటు ఉన్నాయని చెప్పి. ఇదిగోండి ఇది ఒక మొక్క, ఇదేందో విచిత్రంగా అనిపించిందండి. ఇది కూడా అడిగాను. 350 రూపాయలు చెప్పారు ఈ మొక్క. ఇగోండి ఇటున్నీ చూసారా, రోజా పింకు, రాణి పింకు, ఇవేమో 450 రూపాయలు చెప్పారండి ఒక్క మొక్క. ఇదిగోండి ఈ 2 మొక్కలు చూశాను రోజా పింకి, జతగా బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా. ఇగోండి ఇవే చూసింది నేను. ఇది వచ్చేసి 450 రూపాయలు చెప్పేటప్పటికి వామ్మో ఇంక ఇంత రేట్లో ఉంటే మనమేం కొంటామని చెప్పి ఇక నేను వచ్చేసాను. మా ఊర్లో కూడా ఉంటాయండి, ఉన్నప్పుడు చూసి తీసుకోవచ్చులే అని చెప్పి తీసుకోలేదు మొక్కలు. అంత రేటు చెప్తే ఏం తీసుకుంటాను, మా వారు అసలు తీసుకోలేండి. వచ్చిందని చెప్పి నేనేం తీసుకోలేదు. అసలు ఎండకు అదే ఆరిపోతుంది అనమాట. అసలు నేను ఉండమంటే అలా ఉందండి ఎండ బయట. ఫస్ట్ స్నానం చేసేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ముందు స్నానం చేసేస్తే ఫ్రెష్గా ఉంటుందండి, హాయిగా ఉంటుంది అనమాట. ఇంకా కాస్త బొట్టు పెట్టుకుంటే ఆరిపోయింది. ఇంకా ఏం లేదు, తుడుచుకోవాలి, ఆరిపోయింది అనమాట. బొట్టు పెట్టేసుకుంటాం. సింగారం పాపట్టో ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలండి. ఫస్ట్ హాయిగా ఉందండి, ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంకా మొత్తం పీక్ అవతల పడేసే, మొత్తం ఎక్కడ పీక్ అవతల పడేటివే. ఇప్పుడు ఈ నైట్ వేసుకుంటే హాయిగా ఉందన్నమాట. ఓకేనండి, బొట్టు పెట్టుకున్నా, ఇప్పుడు పెట్టుకున్నా. ఓకేనా.
వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ గట్ట మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్, నమస్తే. ఇంక ఇదిగోండి, ఇంక నేను రాగానే అసలు మొత్తం ఎంత ఎండ కాసిందోనండి. అసలు ఆ తపనకి తట్టుకోలేకపోయామన్నమాట. ఇక రాగానే స్నానం చేసి ఇక సాయంత్రం కూడా దీపం చేసి పెట్టుకున్నట్టు ఉంటుందని ఇక దీపం పెట్టుకున్నాను. ఇక అలాగే సాంబ్రాణి కూడా వేసుకున్నానండి. దీపం వెలిగించినప్పుడల్లా సాంబ్రాణి మాత్రం పట్టిస్తూ ఉంటాను ఇల్లంతా కూడా. మందిరం ముందు పెట్టామనుకోండి ఇంకేం చక్క ఇల్లంతా వ్యాప్తి చెందిద్ది. అందుకని ఇక మందిరం ముందే పెట్టేస్తానమాట. ఇక అలాగే నిత్య దీపారాధనలాగా చేసుకున్నా కదా ఉదయం వెళ్ళేటప్పుడు, ఇక రాగానే కూడా చేసుకున్నానండి. ఇదిగోండి సాయంత్రం 5 అయింది. సాయంత్రం 5 అయిందనమాట ఖచ్చితంగా. అంటే 5 నిమిషాలు. ఇక మా వారు టీ పెట్టమని అడిగారు. ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది, టీ పెట్టి తలనొప్పిగా ఉందంటే ఇక టీ పెట్టాను. ఇక మా వారికి ఇచ్చానండి. ఇక తాగుతూ ఉన్నారు, బయట కూర్చొని తాగుతున్నారు. బయట కూర్చున్న దాకా కూడా లేదండి. అసలు ఎంత ఎండలు ముదిరిపోయినాయోనండి. ఎండలు ముదిరిపోయినాయి, అలాగే బాగా సెగొస్తూ ఉంది. తపన ఒకటేమైన తపన అనమాట. ఇక ఆ తపన తట్టుకోవటం అసాధ్యం. ఇక ఏసీ రూమ్లో కూర్చోవటం, ఇక ఏసీ వేసుకోవటం, ఏసీలో రూమ్లో కూర్చోవటం. ఇక కాస్త నేను వీడియో కోసం అటు ఇటు తిరుగుతున్నా కానీ, లేదంటే ఇక ఏసీ వేసుకొని కూర్చుంటమే. ఇంకా అలా ఉందన్నమాట పరిస్థితి బయట. ఇక అలాగే ఇక ముందు స్నానం చేస్తే కాస్తంత రిలాక్స్గా ఉంటాం కదా. అందుకని ఫస్ట్ స్నానం చేసేసి దీపారాధన చేసుకొని ఇక టీ పెట్టి మా వారికి ఇచ్చి నేను కూడా తాగుతున్నాను. సింపుల్ వీడియోనే పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, అలాగే కామెంట్స్ పెట్టండి. అలాగే నా ఛానల్లోకి వచ్చి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. బాయ్ అండి.